హలో లిలీస్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లిలీస్ ఆఫ్ ద వ్యాలీ. ఈరోజు మనం సామ్స్ చాప్టర్ 60 verse 12 నుండి నేర్చుకుందాం. విత్ గాడ్ వి షల్ డూ వాలియంట్లీ, ఇట్ ఈస్ హీ హూ విల్ ట్రెడ్ డౌన్ అవర్ ఫోర్స్. బైబిల్లో ఉన్న పరాక్రమం గల బలాఢ్యుడైన గిద్యోను గురించి చూసినప్పుడు జడ్జెస్ 6th chapter 15th verse ప్రకారం ఇన్ హిస్ ఓన్ స్టేట్మెంట్ గిద్యోను ఒక బలహీనుడు కానీ దేవుని కలిగి ఉండడం వలన బలవంతుడయ్యాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడో గిద్యోను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని బయలుదేవతా స్తంభాన్ని, అషేరా పోల్ని పడగొట్టి దేవుని బలిపీఠాన్ని కడతాడు. ప్రజలకి భయపడలేదు, అందుకే జరుబ్బాల్ అని అతనికి పేరు వచ్చింది. లెట్ బాల్ కంటెండ్ అని అర్థం. జడ్జెస్ 6th chapter verse 28 to 35 చూసినప్పుడు బయలు యొక్క ఆల్టర్ పడగొట్టినప్పుడు లీడర్ వచ్చి పోరాడలేదు, కానీ కిందున్న చెంచాలు వచ్చారు పోరాడడానికి. నేను మనుషులు అనడం లేదు, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ గురించి అంటున్నాను. కానీ కొన్నిసార్లు మనం కూడా ఆ చెంచాల బిహేవ్ చేస్తాం. సో లెట్ us examine ourselves. రెండవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 7th chapter verse 2 to 8 చూసినప్పుడు మిద్యానీయుల మిడతల దండు మీద పోరాడడానికి దేవుడు 32,000 మంది ఇశ్రాయేలీట్స్ ని కేవలం 300కి కుదించి వారికి తీసుకెళ్లడం చూస్తాం. సెకండ్ వర్స్ లో లెస్ట్ ఇజ్రాయెల్ బోస్ట్ ఓవర్ మీ సేయింగ్ మై ఓన్ హ్యాండ్ హ్యాస్ సేవ్డ్ మీ అని అంటారేమో అని దేవుడు వాళ్ళని కొద్ది మందిగా చేయడం చూస్తాం. 2 Corinthians chapter 12 verse 9 చూసినప్పుడు ఫర్ మై పవర్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నేడు నువ్వు నేను బలహీనం కావచ్చు, కానీ దేవుని పని కొరకు ఆసక్తి లేకుండా కేవలం భయం మాత్రమే నిండుకొని ఉన్న ఇశ్రాయేలీల వల్లే మనం ఉండొద్దు. పిరికివాడైనా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న గిద్యోనులా ఉందాం. 300 మందే కదా, మిడతల దండతో ఏం పోరాడతాం అనుకోకుండా దేవుని కోసం నిలిచి పోరాడిన శేషంలా ఉందాం. అపవాది నువ్వు వీకెస్ట్ వన్వి అని నీతో అన్నప్పుడు ఆ వీకర్ థింగ్స్ ని దేవుడు నడిపించగల సమర్థుడు అని గుర్తు చెయ్యి వాడికి. 1 Corinthians 1st chapter 27 ప్రకారం నా ప్రభువు ఆ వీకర్ థింగ్ ని ఎన్నుకున్నాడు అని చెప్పు. జడ్జెస్ chapter 7 verse 19, 20, 22 చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బూరలు ఊదుతారో verse 21 లో ఆల్ ద ఆర్మీ ran, they cried out and fled అని ఉంటుంది. స్తుతించు, జయగీతం ఎత్తి పాడు, శత్రు కేకలేసి మరి పారిపోతాడు. సో మై డియర్ వీకర్ థింగ్స్, ప్లీజ్ టు రిమెంబర్ ద గాడ్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఎవరు నిన్ను సపోర్ట్ చేయడం లేదు లేదా నీకు నువ్వే వీక్ అని అనిపించినప్పుడు, నీ టీం దేవుని పనిలో ఆసక్తి లోపంతో ఉన్నప్పుడు, యూ స్టాండ్ ఫర్ గాడ్, దెన్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. లెట్ us pray. దేవా, ఐఎమ్ ద వీకెస్ట్ వన్. నాకు నా టీం సపోర్ట్ లేదు, నాకు నా సపోర్ట్ కూడా లేదు, కానీ నా బలం నువ్వే అంటూ ముందుకు సాగునట్లు నన్ను బలపరచు దేవా. నీవు ప్రారంభించిన పని నిలిచిపోకుండా కొనసాగించడానికి కావాల్సిన శక్తి నాకు అనుగ్రహించు దేవా. ఇంతవరకు చూపించిన నా ఆసక్తి లోపాన్ని బట్టి, నాలో ఉన్న భయాన్ని బట్టి నన్ను క్షమించండి దేవా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.